ఈరోజు పుట్టి ఎలా పెట్టాలో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ముందుగా పుట్టి ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. ఎంటీ బకెట్లో ఫ్రెష్ ఉండాలి బకెట్. ఎంటీ బకెట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ చూడండి, వాటర్ పోస్తున్నాను. సరిపడా వాటర్, మొత్తం ఫుల్ కాకుండా ఒక సగం వరకు ఒక 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని వాటర్ సరిపడా పుట్టి మరి బిల్లాస్ వాటర్ వాటర్ సరిపడా పుట్టి తీసుకోవాలి. ఇలా మిషన్తో మిక్స్ చేసుకోవాలి. ఏమైనా పుట్టిలో గడ్డలు గట్టి ఉందా, మంచిగా ఉందా, మెత్తగా ఉందా చూసుకోవాలి. ఇది బాగానే ఉంది, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి పుట్టి గడ్డలు కట్టే అవకాశాలు ఉంటాయి. మిషన్తో చాలా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సైడ్కు కొంచెం పౌడర్ ఉంటుంది, దీన్ని కూడా ఇట్లా క్లీన్ చేసుకొని క్లీన్ చేయాలి. చేసి మళ్ళీ ఇందులోనే వేయాలి. కింది భాగం వరకు మిక్స్ రావాలి. పుట్టి అనేది కింద అడుగు కూడా మనము మిషన్తో మిక్స్ చేసుకోవాలి. పుట్టి మనకు ఎంత స్మూత్గా మిక్స్ అయితే ఫినిషింగ్ అంతా స్మూత్గా ఉంటుంది. చెక్ చేసుకోవాలి, మిక్స్ అయిందా కాలేదా ఇట్లా చూసుకుంటే కింద పడదు పుట్టి. అలాగే ఇప్పుడు మనము ఫస్ట్ కోటింగ్ ఎలా వేయాలో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి ఫస్ట్ కోటింగ్ పెట్టేవారు ముందుగా ఈ బ్లేడ్లను ఇటు సైడ్ ఇటు సైడ్, ఈ చిన్న బ్లేడు పెద్ద బ్లేడును కొంచెం వంపుకోవాలి. ఇలా ఎడ్జిలు వంపుకోవాలి. ఎడ్జిలు వంపుకున్నప్పుడు మనకు పుట్టి పెట్టినప్పుడు గీతలు అనేవి కాకుండా ఉండడానికి ఈ ఎడ్జిలు వంపుకోవాలి. అలాగే మొదటగా పుట్టి కొత్తగా పెట్టేవారు బ్లేడ్లను ఎలా పట్టుకోవాలో తెలుసుకోవాలి. ఈ రెండు చేతిలో ఉన్న బ్లేడ్లను ఇలా ముందుకు ఇవి పట్టుకొని 2 వేళ్లను వెనక సైడ్ దీనికి ఇలా పెట్టాలి. దాంతోపాటు పుట్టి బకెట్ల నుండి ఇలా తీసే విధానం కూడా తెలుసుకోవాలి. అలాగే ముందుగా గోడకి ఏమైనా డస్ట్ ఉన్నప్పుడు, అలాగే సిమెంట్ గడ్డలు ఏమైనా ఉంటే బ్లేడ్ తోటి మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఏ లేకుండా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చీపురుతో ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం దులిపేసేయాలి. డస్ట్ ఉన్నప్పుడు ఫ్యూచర్లో మనం డస్ట్ మీద పుట్టి పెట్టినప్పుడు అది ఊడిపోతుంది. అది ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం డస్ట్ లేకుండా మొత్తం నీట్గా దులపాలి. చీపురుతో నీట్గా దులిపేసిన తర్వాత ఇలా తీసేటప్పుడు కొత్త వారికి తీయనికి రాదు. ఇలా స్మూత్గా డీల్ చేయాలి, స్మూత్గా తీసుకోవాలి. అంత సింపుల్ వర్క్ ఇది. సింపుల్గా పెట్టచ్చు, ఇలా సింపుల్గా ఇట్లా ఎక్కియాలి అంతే పుట్టి. చూడండి, ఇట్లా 2 టైమ్స్ ఇలా బ్లేడ్ పెట్టుకొని అప్లై చేసుకొని, ఈ బ్లేడ్ ఇలా పైకే ఉండాలి, ఇట్లా కిందికి పెట్టకూడదు. కిందికి ఇలా అంటే మెటీరియల్ జారుతుంది. ఇలా పెట్టి ఇలా పైకి ఇలా లాగాలి. లాగితే మనకు సింపుల్ వచ్చేస్తుంది. కొత్తగా పెట్టేవారు ఈ వర్క్
సింపుల్గా నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పెయింటర్స్ ఎన్నో సంవత్సరాలుగా బ్రష్ వర్కే చేయడం జరుగుతుంది. 10-15 సంవత్సరాల నుండి బ్రష్ వర్కేగానే వెళ్ళిపోతున్నారు. కాబట్టి పుట్టి వర్క్ సింపుల్గా ఇలా బ్లేడ్తో టచ్ చేసి ఓన్లీ కేవలం బ్లేడ్ లోపల బ్లేడ్తో ఇలా టచ్ చేస్తే ఇలా వస్తుంది. ఏం భయం అవసరం లేదు. దీన్ని ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా అని ఇలా పెట్టుకొని ఇలా పెట్టేస్తే అప్లై చేస్తే అయిపోతుంది. చూడండి, సింపుల్గా పెట్టేస్తున్నా. మీరు కూడా ఇలా చేయండి. ఎవరికైనా ఫ్రీగా పుట్టి వర్క్ నేర్చుకునే ఆలోచన ఉంటే రండి. 2 డేస్లో మీకు పుట్టి ఎలా పెట్టాలో మా యూట్యూబ్ ద్వారా ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. ఇలా కింద నుంచి పెట్టవచ్చు, పై నుంచి పెట్టవచ్చు. ఇలా ఇట్లా పెట్టుకోవాలి. గోడకి మెటీరియల్ అనేది సమానంగా అప్లై చేయాలి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఉండకూడదు. నీట్గా ఇట్లా అడ్డం పొడుగు అప్లై చేసుకోవాలి. నీట్గా ఫస్ట్ కోటింగ్ కాబట్టి నీట్గా ఉండాలి. సెకండ్ కోటింగ్ కూడా నీట్గా ఉండాలి. చూడండి, ఈ ఎడ్జిలకి చిన్న ప్లేట్ వాడాల్సి వస్తుంది. ఎడ్జిలకి చిన్న ప్లేట్ తీసుకోవాలి. ఇక్కడ కింద కూడా చిన్న ప్లేట్ పెట్టుకోవచ్చు. సేమ్ పైన చిన్న ప్లేట్. ఈ వేల్స్ అనేది ఇట్లా ఉండాలి. వేళ్ళు మనము స్టేజ్ అప్లై చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఇట్లా అడ్డం తీసుకున్నాము. చూడండి, అలాగే కొత్త వారికి ఈ గోడ మీద వాల్ మీద పుట్టి అప్లై చేయడం ద్వారా త్వరగా రాదు. కాబట్టి ఈ సెల్ఫ్లలో వాళ్ళు ఒక 2 డేస్ 3 డేస్ అప్లై చేస్తే త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ సెల్ఫ్లో ఒకసారి చూద్దాం. దీనిలో కూడా సేమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఏమైనా సిమెంట్ ఉంటే చీపురుతో కానీ బ్రష్తో కానీ మొత్తం డస్ట్ను మనం దులిపేసుకోవాలి. మొత్తం నీట్గా దులిపేసేయాలి. సెల్ఫ్లలో నేను చెప్పడం ఎందుకంటే మన చేతులు అటు ఇటు ప్రాక్టీస్ జరుగుతుంది కాబట్టి మనం సెల్ఫ్లో ప్రాక్టీస్ చేద్దాం. మొదటగా కొత్త వారు నేర్చుకునే వారికి సెల్ఫ్లో పెట్టడం వల్ల సీలింగ్ అండ్ మూలలు గోడలకి చేతు ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి మనం ఇది తీసుకోవడం జరిగింది. ఇట్లా మెటీరియల్ తీసుకొని ఈ మూలకి కావాలంటే ఇటు సైడ్ ఉన్న ఎడ్జ్కి తీసుకోవాలి. ఈ ఎడ్జ్కి తీసుకొని ఇలా అప్లై చేయాలి. కొంచెం చాలా తీసుకుంటే బాగా వస్తుంది. మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఈ ఎడ్జ్కి అంటే ఈ ఎడ్జ్కి తీసుకోవాలి. మనకు సెల్ఫ్లలో ఎక్కువ శాతం చిన్న ప్లేట్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, సింపుల్గా పుట్టి వర్క్ నేర్చుకోవచ్చు. అది పెయింటర్స్ చాలా ఇబ్బంది పడతారు, భయపడతారు. భయం ఏం లేదండి, సింపుల్గా మెల్లగా నేర్చుకోవచ్చు. ఇవి చూడండి, సీలింగ్ ఇలా చేయాలి. ఈ సెల్ఫ్లో మనం ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా పుట్టి వర్క్ రావడం జరుగుతుంది.
మీరు 10 ఇయర్స్ నుంచి 800, 900కి బాధపడుతున్నారా? ఇప్పుడు మీరు పుట్టి వర్క్తో నేర్చుకొని మీరు కూడా ఒక వర్కర్, ఒక ప్రొఫెషనల్ పుట్టి వర్కర్గా క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, మనకు సింపుల్గా పుట్టి పెట్టడం ఈజీ. అందరూ భయపడుతూ ఉంటారు పుట్టి ఎలా పెట్టాలి అని. ఇలా తీసుకోవాలి. ఫస్ట్ కోటింగ్ కాబట్టి మనకు కొంచెం పుట్టి ఎక్కువ ఎక్కడం జరుగుతుంది. ఫస్ట్ కోటింగ్లో మనకు ఒక 10 బ్యాగ్స్ పడితే సెకండ్ కోటింగ్లో ఒక రూమ్కి కానీ ఒక ఫ్లాట్ కానీ మామూలుగా తీసుకుంటే దాంట్లో సగం మాత్రమే పడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చేతులు అటు ఇటు మనకి కదిలేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు పుట్టి వర్క్ అనేది సింపుల్గా రావడం జరుగుతుంది. ఈ చేతి ఇలా ఇలా అనడం జరిగింది, ఇలా అనడం జరిగింది, మళ్ళీ ఇలా 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 చేయడం ద్వారా మనకి ఈజీగా పుట్టి వర్క్ రావడం జరుగుతుంది. పుట్టి వర్క్ నేర్చుకునే వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఒక 5 డేస్లో కంప్లీట్ పుట్టి పెట్టడం, స్ట్రెచర్ పెట్టడం నేర్పించడం జరుగుతుంది. మెటీరియల్ మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఎంత ఉండాలో అంతనే ఉండాలి. మిగతా మెటీరియల్ మనం తీసి ఫినిషింగ్ చేసుకుంటూ మనం బకెట్లో వేసుకోవాలి. పుట్టి పెట్టడం ఈజీ వర్క్. చాలా మంది పుట్టి ఎలా పెట్టాలో అని కన్ఫ్యూజన్లో ఉండి చాలా భయపడుతూ ఉంటారు. ఇంతే సింపుల్గా మనకు ఇప్పుడు పుట్టి పెట్టడం వచ్చేసింది. చూడాలి, చూడండి, మనం సెల్ఫ్కు పెట్టేసాము. అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఇంతే సింపుల్గా పుట్టి పెట్టడం. పుట్టి పెట్టేటప్పుడు మనము వాల్ పైన లేదా గోడ ఈ సెల్ఫ్లలో ఏమన్నా సిమెంట్ కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే ఫస్ట్ క్లీన్ చేసుకొని పుట్టి మంచిగా మిక్స్ అయిందా లేదా చూసుకొని పెడితే మాత్రాన ఫినిషింగ్ బాగుంటుందండి. మనం ఆ సిమెంట్ మరకలు గీకకుండా పెట్టిన ఎడల ఇట్లా బొడుసులు రావడం జరుగుతుంది. దీన్ని గమనించి కొత్తగా పుట్టి పెట్టేవారు ఇది క్లీన్ చేసుకొని నీట్గా పెడితే చాలా లైఫ్ ఉంటుంది. డస్ట్ మీద పెడితే కొన్ని రోజులకే పుట్టి ఊసిపోయే అవకాశాలు ఉంటుంది. ఇంకా ఏమైనా ఈ వీడియో పైన డౌట్స్ ఉంటే మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. కామెంట్లో మీ డౌట్స్ని మరో వీడియోలో మీ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.